హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఈరోజు పండు మిరపకాయ టమాటా పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుండిద్దో. ఎలా చేయాలో చెప్తాను. ఎండుమిర్చి టమాటాలని బాగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో టమాటాలు ఎండుమిర్చి పండుమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ పండుమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై కొంచెం మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత టమాటా వేసుకోవాలండి. కట్ చేసిన టమాటా పండు మిర్చిలో టమాటాలు యాడ్ చేసుకొని బాగా కొంచెం మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత దాన్ని మనం పచ్చడిలాగా చేసుకోవాలి. ఈ పండు మిర్చి టమాటాల్లో కూడా కొంచెం చింతపండుని యాడ్ చేసుకున్నాము. చింతపండు యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్నాము ఆయిల్లో. ఇలా మగ్గించుకున్న టమాటాస్ పండు మిర్చిని కొంచెం 5 మినిట్స్ హీట్ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆపేసి. తర్వాత వీటిని మిక్సీ జార్లో కానీ లేదంటే రోట్లో కానీ వేసుకొని నూరుకోవాలండి. దీంట్లో కొంచెం పల్లీలు వేయించుకొని పల్లీ పౌడర్ని చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పండు మిర్చి టమాటా పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. కొంచెం స్మూత్గా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీ చేసుకొని పచ్చడి చేసేసుకోవాలి. కొంచెం ఇలా మిక్సీ చేసుకోవాలండి పచ్చడిని. దీంట్లోకి ఆనియన్ వెల్లుల్లి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా మనకు రుచికి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ పచ్చడిని మనం అన్నంలో కానీ లేదా దోశల్లో కానీ తినొచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలాగా ఉందో. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి ఉత్తప్పం చేసుకున్నామండి. చాలా బాగుంటాయి, టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఇంకొక రోజు. బాయ్.